హాయ్ అండి. నమస్తే. నా పేరు రత్నం. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇది ఎక్కడ అంటే అరకెళ్ళే రూట్‌లో ఎన్ఆర్‌పురం అటండి. ఈ ఎన్ఆర్‌పురంలో అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఇది కొత్తగా నిర్మించారు ఇది. చాలా అంటే చాలా బావుంది. మన ఏడుకొండలవాడ తిరుపతి ఎలాగో వెంకన్న దేవుడు కొండ మీద ఎలా ఉంటారో, ఈ స్వామివారు కూడా అదే ప్రకారంగా ఆ కొండ మీద ఉన్నారు. ఈ గుడికి చేరుకోవాలనుకుంటే మరి ఘాట్ రోడ్ లాగే అరకు కదండి, చాలా రిస్కు. కానీ జాగ్రత్తగా వెళ్తే అయ్యవారి దర్శనం అయితే బాగున్నారు. దేవుడు కూడా చాలా పక్కన పద్మావతి తల్లి, గోదాదేవి అమ్మని కూడా పెట్టారు. బాగుంది, చాలా బాగుంది గుడి అయితే. ఈ కొం ఈ దేవుడి గుడికి వెళ్ళే దారిలో కూడా వాటర్ ఫాల్ అవన్నీ కూడా ఉంటాయండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది కొత్తగా నిర్మించారండి. ఇది ఇంకా స్టార్ట్ అవుతున్నాయి పనులు, ఇంకా పూర్తి అవ్వలేదు గుడి. అయినా చాలా క్రౌడ్గా ఉంటుంది ఈ కోవిల. అంత ఫేమస్ అయిపోయింది ఈ కోడి స్వామివారిది. చాలా బాగుంది. కాకపోతే చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడికి. అయ్యవారు పద్మావతి తల్లి, గోదాదేవి అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉంది. ఎక్కడ అమ్మవారిని గోదాదేవిని అలా నిర్మించలేదు. ఇక్కడైతే బాగున్నారు. అమ్మవారు చాలా పెద్ద విగ్రహం కూడా పెట్టారు. ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. అమ్మవారు పద్మావతి తల్లి, అయ్యవారు గోదాదేవి అమ్మ. చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు, గోదాదేవి తల్లి. ఇదండి ఎన్ఆర్వరం గుడి. ఆ పక్కన మళ్ళీ సీతమ్మ రామయ్యని కూడా నిర్మించారు. దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. దాని పక్కన నరసింహస్వామి అవతారం. ఇంకా అలా కొత్తగా కడుతున్నారు అన్నీ, ఇంకా పూర్తి అవ్వలేదు గుడి. అంత బాగుంది నరసింహస్వామి అవతారం. వెంకటేశ్వర స్వామి ఆలయం కదండి. నమ్మకంతో రాళ్ళు 3, 4, 5 అని అంతస్తులు అనేసి రాళ్ళు పెట్టుకుంటారు. సొంత ఇల్లు అవుతుంది అనేసి ఎవరి నమ్మకం బట్టి వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత తండ్రి దయ అలా కూడా పెట్టుకున్నారు. ఇక్కడ రాళ్ళు కూడా. ఇంకా గుడి పూర్తి అవ్వలేదండి, పనులు అవుతున్నాయి. కానీ 2 years అవుతుందంట. 2 years. చాలా ఫేమస్ అయిపోయింది ఎన్ఆర్పురం వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ తండ్రి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా రిస్క్తో కూడినదండి ఈ దారి. ఆ తండ్రి దర్శనం చాలా బాగా అయింది. మాకైతే నచ్చింది. తండ్రే చూసుకుంటాడంతా. ఆ ఎన్ఆర్పురం వెళ్ళే దారిలోనే వాటర్ ఫాల్స్ అవి ఉంటాయండి, వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది. చాలా జనం కూడా స్నానాలు అవి అక్కడే చేస్తున్నారు. కార్తీకం కదండి, నది స్నానమైనా సముద్ర స్నానమైనా చేస్తే మంచిదని ఇలా ఈ జలపాతం దగ్గర చాలా జనం స్నానాలు కూడా చేస్తున్నారు. పుణ్య స్నానాలు అన్నమాట. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. మనం పైకి వెళ్ళే దారిలోనే ఇది కూడా ఎన్ఆర్పురం, వైఎస్ఆర్ నగరు ఏదో వస్తుంది నెక్స్ట్. దాని తర్వాత ఎన్ఆర్పురం. పైకి వెళ్తూ ఉంటే వ్యూ భలేగా ఉంటుందండి చూడడానికి. ఫొటోస్ కాటికి చాలా బాగుంటుంది. వీడియోస్ అవి తీసుకోవడానికి
కొండల్లో కదండి, చాలా అందంగా నేచర్ చాలా బాగుంది చూడడానికి అందంగాను. అంత పైన వెలిసారు ఆ దేవుడు స్వామి.